జై స్వరాజ్ ఓ టీవీ వారి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు బహుజన వాదాన్ని ప్రజల్లోకి చేరవేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి బహుజనవాదుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి హనంకొండలోని అంబేద్కర్ జంక్షన్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ మరియు తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలామంది మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యుదయవాదులు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు వాడవాడల జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చారు. అంటే 134 ఏళ్ల కిందట మన జ్యోతిరావు పూలే గారి భౌతికంగా దూరమైనప్పటికీ వారి ఆలోచనలు ఇంకా ఈ దేశంలో బ్రతికే ఉన్నాయి. వారి ఆలోచన విధానాల ద్వారా ఈ దేశంలో ఇంకా మన హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా తెలంగాణలో ఇంకా ఈ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నారాయణ గురు, మరెందరో మహనీయులు వారు చేసినటువంటి పోరాట ఫలితాలే. వారందరూ కూడా చదువు కోసం తాపత్రయపడ్డారు. ఏ వర్గాలకైతే ఈ మన అగ్రవర్ణాలు చదువు లేకుండా చేశారో ఆ వర్గాలకు చదువుతోనే చైతన్యం వస్తుంది, అభ్యుదయం పెరుగుతుంది, సామాజికంగా ఆర్థికంగా లాభపడతారు, ఒక సమాజంలో సామాజిక హక్కులు పొందుతారు అని చెప్పి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. విద్య లేకనే మన జీవితాలు ఆగమైనాయి, విద్యతోనే మనము మళ్ళీ మన జీవితాలు నిలబెట్టుకోవాలని చెప్పిన తొలి మహాత్ముడు మన దేశానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఆయన యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలకు వచ్చి పూలదండలు వేసి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా వాళ్ళ స్ఫూర్తితోటి మీరు రాష్ట్రాలను, కేంద్ర పరిపాలన దేశాన్ని పరిపాలిస్తే ఈ అసమానతలు ఎందుకు ఉండేది? ఈ ఒకసారి మనిషి పుడితే మరోసారి పుట్టే అవకాశం లేదని తెలిసినప్పుడు వారి జీవితాన్ని నాశనం చేసే అధికారం మీ చేతిలో ఎవరిచ్చారు? ఓటు వేసి మేము మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు మమ్మల్ని ఒక సక్రమైన దారిలో, ఒక సమర్థవంతమైన పాలనలో మాకు అన్ని హక్కులు కల్పించాల్సిన మీరే ఈ హక్కులను కాలరాస్తూ మమ్మల్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. ఒక దుష్టమైన పాలనను మీరు పరిపాలిస్తూ ఏళ్ల తరబడి మమ్మల్ని బానిసలుగా నెట్టవేయబడుతున్నారు. పౌష్టిక ఆహారాలే కాదు, కనీసం 3 పూటలు తినే తిండి కూడా మాకు లేకుండా చేసిండ్రు. ఇంకా పేదరికంలో మగ్గుతున్నాము. 70-80 ఏళ్ళకి వచ్చినాక కూడా కూలి పని చేసుకొని బతికే స్థితిలో ఇంకా ఈ దేశం మారిందంటే ఎలాంటి వ్యవస్థలో మేము బతుకుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలని ఈ పాలకులకు చెప్తున్నాము. ఇప్పటికైనా మారండి. అదాని, అంబానీల చేతిలో సగం దేశం ఆస్తులను, పెట్టుబడులను పెట్టి మా జీవితాలను ఆగం చేయకుండా హక్కుల కోసం పోరాడుతున్న ఈ పేద వర్గాలకు, ఏ 90% నుండి 90% ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు అందరికీ ఈ యొక్క వాటాను పంచాలి. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అన్నిట్లలో మాకు అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా పూలే యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు నిరంతరం ముందుకు పోరాటాలు సాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలుపుతూ పూలే ఆశయాలను కొనసాగించాలని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు.